జై శ్రీరామ్. అందరికీ శరణార్థులు. ఏడికని మొదలు పెట్టాలో అర్థమవుతలేదు. సినిమా గురించి అయితే అందరూ మంచిగానే చెప్పినారు. అది వాస్తవం. బుచ్చన్న, మా రైటర్లు ప్రతి ఒక్కరు మంచి కనెక్ట్ అవుతారు సినిమాకు. వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఈ షరతులు వర్తిస్తాయి నాకు 38వ సినిమా. అంటే నా ఫస్ట్ పిక్చర్ ఒక్కడు 2003. అక్కడి నుంచి నా సినీ ప్రయాణం మొదలై రీసెంట్గా బింబిసారా. అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో దాన్ని ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే నాకు హేమిలతో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఆ హేమిలి ఇండస్ట్రీలో ఎవరంటే గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారితో అరవింద సమేత, జులై, కొరటాల శివ, జనతా గ్యారేజ్, ఇలాంటి హేమిలు డైరెక్టర్లు, అద్భుతమైన నటులు, అన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి, రవితేజ గారితో, గోపిచంద్, మహేష్ బాబు, వీళ్ళందరితో చేసిన 21 years ఒక తపస్సులాగా జరిగింది. ఆ తపస్సు ఫలమే ఇవాళ నాకు ఈ షరతులు వర్తిస్తాయి సినిమా దొరికింది. అది నా మొదటి ఫలం. అది ఆ తపస్సు కారణంగానే నాకు ఆ కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదంతో కాదు, చూడ్డానికి మాత్రం భయపెట్టేలా కనిపిస్తారు చూసారా. అందుకే విలనిజం చేసే వాళ్ళందరూ అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఆ 21 years కష్టము మీరు ఈ సినిమాలో చూస్తారు. అక్షరన్న బ్లెస్సింగ్. నాకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కువ మాట్లాడా, మీ సినిమా చూడండి. సారీ ఫర్ దిస్ ఎమోషన్. ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నా ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ తపస్సు ఏదని చెప్పినాను నేను 21 years. అందులో చాలా నేర్చుకోవడానికి దొరికింది నాకు అవకాశం. నటులతో, పెద్ద వాళ్ళతో చేశాను. పెద్ద వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అందరికీ తెలుసు. అందరూ నా ఫోటో తెలుసు. అందరికీ నేను ఎందుకు కలిసింది తెలుసు. జూలై తర్వాత అయితే నా ఆ డైలాగ్ అక్కడ ఎలా పెట్టారు అనేది అది ఒక వరల్డ్ ఫేమస్ మీమ్ లాగా అయిపోయింది. ప్రతి ఈవెంట్ ఏదైనా ఆశ్చర్యం జరిగితే నా ఫోటో పెట్టేసి మీమ్ చేస్తున్నారు. అలాంటిది ఈ షరతులు వర్తిస్తాయి తోటి ఇంకొక స్టేజ్కి వెళ్తాను నేను. ఈ 21 years ఒక స్టేజ్, ఒక మలుపు, ఒక మైల్ రాయి అయితే షరతులు వర్తిస్తాయి ఇంకొక టర్న్. దీంతో డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంత ఈ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ షూర్ మీకు అందరికీ ఈ రోల్, శంకర్ అన్న రోల్ నడుస్తుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత నా పేరు మర్చిపోయినారు జనాలు. అందరు శంకర్ అన్న అంటున్నారు. ట్రైలర్ తర్వాత సినిమా చూసిన తర్వాత నా పేరు అందరు ఇంకా మర్చిపోతారు. ఇక శంకర్ అన్న పర్మనెంట్ ఫిక్స్ చేస్తారు. అన్న, అక్షరన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీం డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా కోఆపరేట్ చేసినారు ఒక ఫ్యామిలీతోటి. అండ్ ఫైనల్గా చైతన్య అన్న బాయ్ నెక్స్ట్ డోర్. ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా మన ఫ్రెండ్ లాగా, ఇంటి పక్కనలాగా, అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పేసి మీకు బాగా ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మేము చేసినాం. మీరు చూడండి సినిమాలో సేమ్ ఇలాగనే ఉంటాం మేము. ఇంకా వేరేగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ అన్న. అండ్ భూమి, రాక్షసి ఎంత సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అంటే తెలుగు రాకున్నా తెలుగు నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీవన్ ఇన్ ద యూనిట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి నేను ఒక 2 విషయాలు చెప్పాలా. సార్, మీరు లేకుంటే సినిమా లేదు, మేము లేము ఇక్కడ. మీలాంటి వాళ్ళు ధైర్యం చేసి ముందరకు వచ్చినారు కాబట్టి మాలాంటి మా స్ట్రగ్లింగ్ అన్న ఎంత కష్టపడాడో నాకు తెలుసు. అలాంటి కష్టపడే పర్సన్కి మీరు
అవకాశం ఇచ్చినారు అండ్ రిజల్ట్ మీరు చూసినారు. మీరు చాలా హ్యాపీ, నాకు తెలుసు. మీరు 10 సినిమాలు తీసే ధైర్యం మీకు వచ్చింది. అండ్ డెఫినెట్గా ప్రతి వాళ్ళకు చెప్తున్నాను, థియేటర్కి రండి, చూడండి, కనెక్ట్ అవుతారు అండ్ ఈ సినిమాని మీరు ప్రేమిస్తారు. థ్యాంక్ యూ.